listen carefully. This is very, very important. If you understand this concept, you can handle any X path without any issues. Okay, now paint lo అయితే better గా ఉంటుంది. ఇప్పుడు మనం ఖాసిం గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఖాసిం మీ ఇప్పుడు నీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతమంది ఖాసిం? ఓన్ అయితే ఇద్దరు సిస్టర్ సార్, నేను లాస్ట్. ఓకే, ముగ్గురు. ఇతను ముగ్గురు సార్. ఖాసిం. ఓకే, ఖాసింకి ఒక అక్క ఒక చెల్లి, అంతేనా ఖాసిం? ఇద్దరు అక్కలే సార్. సరే, ఏదో ఒకటి. ఒక అక్క ఒక చెల్లి అనుకో. ఓకేనా సరే. ఖాసిం? నువ్వు మధ్యలో వాడివి. ఇతను కే, ఇతను S1, సిస్టర్ 1, సిస్టర్ 2. ఓకే, ఈ ముగ్గురికి పేరెంట్ ఒక పేరెంట్, రైట్? అవునా? సార్ ఇంకొంచెం కింద. ఈ పేరెంట్కి వీళ్ళు S1 కిడ్ ఆఫ్ పేరెంట్ 1, ఖాసిం కిడ్ ఆఫ్ పేరెంట్ 1, S2 ఆల్సో కిడ్ ఆఫ్ పేరెంట్ 1. హూ ఈజ్ హీ? పేరెంట్ ఈజ్ ద పేరెంట్ ఆఫ్ ఖాసిం. ఇప్పుడు ఖాసిం పేరెంట్, ఖాసిం గ్రాండ్ పేరెంట్ ఎవరు ఉన్నారా? ఖాసిం గ్రాండ్ పేరెంట్ ఉన్నాడు, ఒక ఉన్నారు సార్. ఆ పేరెంట్కి ఈయన గ్రాండ్ పేరెంట్ GP, వాళ్ళ తాత. ఓకే, ఈయనకి ఒక చైల్డ్. మీ తాతకి ఎంతమంది పిల్లలబ్బా? మా తాతయ్యకి ముగ్గురు ఉన్నారు సార్. ముగ్గురు. ఈయన ఒక పేరెంట్, ఈయన ఒక పేరెంట్. ఓకే, వీళ్ళ ముగ్గురు ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకేనా? వీళ్ళ ముగ్గురు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఖాసింకి పేరెంట్ ఎవరు? ఈయన. ఖాసింకి గ్రాండ్ పేరెంట్ ఎవరు? ఈయన. ఇంకా గ్రాండ్ పేరెంట్ ఉంటే ఇంకొక, ఇక్కడ కూడా ఇంకొక గ్రాండ్ పేరెంట్, రైట్? ఇట్లానే మన స్ట్రక్చర్ కూడా ఇట్లానే ఉండిద్ది. ఓకే, ఖాసింకి పెళ్ళయింది. ఓకే, ఖాసింకి పెళ్ళయింది. ఒక బాబు, పాప, ఇంకో పాప, ఇంకో పాప. ఖాసింకి ముగ్గురు పిల్లలు పుట్టారు ఇప్పుడు. అవునా? ఇదే కదా రిలేషన్షిప్. ఇప్పుడు మనం ఖాసిం గురించి మాట్లాడితే, ఖాసింకి పేరెంట్ ఎవరబ్బా? ఇక్కడ. ఖాసింకి గ్రాండ్ పేరెంట్ ఎవరబ్బా? ఇతను అవుతాడు గ్రాండ్ పేరెంట్. అలా బాబాయ్ ఈయన. ఇతను ఒక బాబాయ్ ఖాసింకి. వీళ్ళిద్దరు పేరెంట్స్ కారు కదా, బాబాయ్లు కాదు, రైట్? కానీ గ్రాండ్ పేరెంట్ ఎవరు? ఈయన ఇక్కడ GP. ఆ ముత్తాత ఎవరు? ఆయనకి తాతకు ముత్తాత అదిగో పైన. అట్లా
సో గ్రాండ్ జీపీ. ఖాసిం యొక్క చిల్డ్రన్ ఎవరు? ఇక్కడ కింద 3 members. C1, C2, C2, C3, C3. C3. ఇప్పుడు ఖాసిము పెద్దోడైపోయాడు. ఖాసిము ఒక 50 years వచ్చేసినాయి ఖాసింకి. ఖాసిం ఏం చేశాడంటే పిల్లలకు పెళ్లి చేశాడు. ఈ రెండో వాడికి పెళ్లి చేశాడు. ఏమైందప్ప, ఒక పిల్లాడు పుట్టాడు, ఇంకో పిల్లాడు పుట్టాడు, ఇంకో పిల్లాడు పుట్టాడు. ఖాసిం ఇప్పుడు ఏమయ్యాడు? వాట్ అబౌట్ ఖాసిం? గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ పేరెంట్ అయిపోయాడు. రైట్, ఇదే రిలేషన్షిప్స్ అప్ప. సో ఇప్పుడు ఈ రిలేషన్షిప్స్ లో ఇప్పుడు మనం ఖాసిం అనే వాడి గురించి మాట్లాడితే, ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ఖాసిం, రైట్? హూ ఈస్ ద పేరెంట్ ఆఫ్ ఖాసిం? పి. P. ఓకే. హూ ఈస్ ద గ్రాండ్ పేరెంట్ ఆఫ్ ఖాసిం? జీపీ. హూ ఈస్ ద గ్రాండ్ పేరెంట్ ఆఫ్ ఖాసిం? Grand ముత్తాత GP. ఎవరు? గ్రాండ్ జీపీ. సో ఈ డైరెక్షన్ లో వెళ్తే దాన్ని యాన్సెస్టర్, పూర్వీకులు. యాన్సెస్టర్ అంటే ఏంటి? పూర్వీకులు. అంతేనా? ఇప్పుడు మనం ఖాసిం గురించి మాట్లాడితే వాళ్ళ పూర్వీకుల గురించి మాట్లాడాలి అంటే, వాళ్ళ పూర్వీకులు రావాలంటే మనం ఏం వాడాలి? గ్రాండ్ జీపీ. ఇప్పుడు పైన డైరెక్షన్ ఇది ఇప్పుడు పెట్టుకుంటే పై డైరెక్షన్ లోకి వెళ్తే యాన్సెస్టర్, పూర్వీకులు. రైట్? Ancestor. ఇప్పుడు ఖాసిం యొక్క కిడ్స్, ఆ చైల్డ్స్ వీళ్ళ గురించి మాట్లాడాలంటే డౌన్వర్డ్ డైరెక్షన్ లో యంగ్ జనరేషన్. ఏమంటారు? యంగ్ Descendant. జనరేషన్. DECENDENT. ఇక్కడ యాన్సెస్టర్ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ వాళ్ళ ఖాసిం యొక్క పూర్వీకుల గురించి. ఆ పూర్వీకులు పేరెంట్, గ్రాండ్ పేరెంట్, వీళ్ళంతా ఈ డైరెక్షన్ మొత్తం యాన్సెస్టర్ అంటారు. ఓకేనా? ఓకే సార్. రైట్, అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైందా? యాన్సెస్టర్ ఎప్పుడు వాడాలి? ఇఫ్ వి వాంట్ టు ఫైండ్ ఒక పర్టికులర్ కరెంట్ నోడ్. ఇప్పుడు కరెంట్ నోడ్ ఎవరు? ఖాసిం. ఖాసిం యొక్క పేరెంట్ ఎవడు, లేకపోతే గ్రాండ్ పేరెంట్ ఎవరు? రైట్? ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేశాను అనుకోండి. ఈ లైన్ లో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు ఒకే లైన్ లో, రైట్? 3 ఎలిమెంట్స్ దొరికినాయి, కానీ 3కి పేరెంట్ అనేవాడు ఒకడే ఉంటాడు, రైట్? ఈ లైన్ లో ఈ ఖాసిం యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే 3 ఒకే లైన్ లో ఉన్నారు, అవునా? ఈ లైన్ లో ఉంటే వాళ్ళని ఏమంటారంటే సిబ్లింగ్స్ అంటారు. అంటే ఒకే పేరెంట్ కి ఉన్న కిడ్స్ ని సిబ్లింగ్స్ అంటారు. ఇది అందరికీ తెలిసే ఇంగ్లీషే కదా, తెలియకపోతే Yes. తెలుసుకోండి. ఇంగ్లీష్ లో ఒక పేరెంట్ కి పుట్టినటువంటి, ఒక పేరెంట్ కి ఉన్నటువంటి 3 చైల్డ్స్ ని కానీ ఎంతమంది అయినా సరే ఒకే పేరెంట్ తో ఉన్నటువంటి చైల్డ్స్ ని ఏమంటారు? సిబ్లింగ్స్ అంటారు. ఏ సిబ్లింగ్స్ అంటారు? ఫార్వర్డ్ డైరెక్షన్ లోకి వెళ్తే ఫాలోయింగ్ సిబ్లింగ్. ఈ సైడ్ ఇదేం సిబ్లింగ్? ఫాలోయింగ్ సిబ్లింగ్. ఓకే. ఇప్పుడు ఖాసిం ఇక్కడ ఉన్నాడు. ఖాసిం కంటే ముందు పుట్టినాడు అంతే, ఎవరు? వాళ్ళ అక్క, రైట్? ఈ డైరెక్షన్ ముందు డైరెక్షన్ లోకి వెళ్ళాలంటే ప్రిసీడింగ్, బ్యాక్. ఆయన కంటే ముందు పుట్టిన వాళ్ళు, దాని గురించి మాట్లాడాలంటే ప్రిసీడింగ్ సిబ్లింగ్ అంట. ఓకే. ఇప్పుడు ఈ లైన్ లో మనం ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ఖాసిం యొక్క మన తర్వాత పుట్టిన వాళ్ళని ఏమంటారు? చెల్లెలే కదా. ఖాసిం యొక్క సిస్టర్ అంటే ఫాలోయింగ్ సిబ్లింగ్.
అంత ముందు ఉన్న వాళ్ళు కావాలంటే ప్రిసీడింగ్ సిబ్లింగ్. Preceding sibling. డైరెక్షన్ Preceding జస్ట్ sibling. ఇది Yes, గుర్తుపెట్టుకో. yes, sir. ఇప్పుడు ఒక పేరెంట్ కి ఉండేటువంటి ముగ్గురు కానీ ఎంతమంది అయినా సరే ఉండేటువంటి ఆల్ చైల్డ్స్ ని మనం ఏమంటాము? సిబ్లింగ్స్ అంటాం. Siblings అంటాం. ఓకే, సిబ్లింగ్స్ లో ప్రిసీడింగ్ సిబ్లింగ్, ఫాలోయింగ్ సిబ్లింగ్. Following sibling. కరెంట్ ఎలిమెంట్ నుంచి ముందు డైరెక్షన్ లోకి వెళ్తే దాన్ని ఫాలోయింగ్ Preceding సిబ్లింగ్ అంటారు. Sibling ఈ అంటారు. కరెంట్ ఎలిమెంట్ నుంచి బ్యాక్ డైరెక్షన్ లో వెళ్తే Preceding దాన్ని sibling. ప్రిసీడింగ్ సిబ్లింగ్ అంటారు. Preceding sibling అంటారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రిలేషన్షిప్స్ మనము రాసినటువంటి ఎక్స్పాతులు ఎలిమెంట్స్ కూడా ప్రతి ఒక్క వెబ్ పేజ్ ఈ పర్టికులర్ యొక్క రిలేషన్షిప్ ఉండిద్ది. ఓకే, నేను ఒక కిడ్ని ఐడెంటిఫై చేశాను అంటే వాడికి కంపల్సరీగా ఒక పేరెంట్ ఉంటాడు. ఒక నోడ్ గురించి నేను మాట్లాడుతున్నానంటే ఆ నోడ్కి పేరెంట్ కంపల్సరీగా ఉండిద్ది. సో మనము ఎప్పుడైనా మనం ఒక ఎక్స్పాత్ రాసినప్పుడు మన ఎక్స్పాత్తో మల్టిపుల్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే నాకు కావాల్సిన ఎలిమెంట్కి పేరెంట్ ఎవడు, పేరెంట్ కంపల్సరీగా ఎవడో యూనిక్ గా ఉంటాడు, ఆ పేరెంట్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు పేరెంట్కి ఇప్పుడు ఎక్స్పాత్ ఏంటి మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం అంటే యాక్సెస్ మెథడ్స్, హౌ వీ కెన్ యాక్సెస్ ద ఎలిమెంట్స్ అనమాట ఎక్స్పాత్ లో. ఓకే, సో ఇప్పుడు కాసిం యొక్క పేరెంట్ రావాలంటే వాట్ ఈస్ ద మెథడ్ వీ హ్యావ్? కాసిం యొక్క పేరెంట్ రావాలంటే ఏంటి? పేరెంట్ కావాలి. సో పేరెంట్ Ancestors. అనేది ఒక మెథడ్ ఉంది. ఏం మెథడ్ నేము? పేరెంట్. పేరెంట్. ఓకే, కాసిం యొక్క గ్రాండ్ పేరెంట్ గురించి మాట్లాడాలి. నాకు గ్రాండ్ పేరెంట్ కావాలి, లేకపోతే కాసిం యొక్క ఇంకొక ముత్తాత కావాలి. తాత కాదు నాకు, కాసిం తాతకు తాత కావాలి నాకు. అప్పుడు పేరెంట్ అంటామా? Grandparent. గ్రాండ్ పేరెంట్ అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఒకటే వర్డ్ ఉంది. ఏంటది? యాన్సెస్టర్. కాసిం యొక్క పూర్వీకుల గురించి మాట్లాడాలి. ఐ వాంట్ ద లిస్ట్ ఆఫ్ యాన్సెస్టర్స్ Ancestors. ఆఫ్ కాసిం. సో యాన్సెస్టర్. ఓకే, యాన్సెస్టర్ అంటారు. ఓకే, కాసిం యొక్క పిల్లలు కావాలి నాకు, కిడ్స్, చిల్డ్రన్ కావాలి. కాసిం ఇతను కాసిం యొక్క చిల్డ్రన్ కావాలంటే ఏం మెథడ్ ఉంది? Descendant. ముందు నేను Children. కిడ్ గురించి, చిల్డ్రన్ గురించి మాట్లాడుతున్నా. Child. చైల్డ్. కాసిం యొక్క గ్రాండ్ చిల్డ్రన్ గురించి కావాలి నాకు. Descendant. అప్పుడు డిసెండెంట్ వాడాలి. DECNDENT. డిసెండెంట్స్ కావాలి. వీళ్ళ గురించి మాట్లాడాలంటే వీళ్ళంతా ఎవరు? డిసెండెంట్స్. ఈడొక డిసెండెంట్. ఓకే, సో ఇది హైరార్కీ. సో మనం కాసిం గురించి మాట్లాడుతున్నాం అంటే కాసిం గురించి మాట్లాడాలనుకుంటున్నాం. కాసిం యొక్క పేరెంట్ ఎవడు? పేరెంట్. Parent. కాసిం యొక్క చైల్డ్ ఎవరు? చైల్డ్ అనగానే Children. ముగ్గురు చైల్డ్స్ Child. వస్తారు. ఓకే, Child. సో కాసిం యొక్క గ్రాండ్ చైల్డ్ ఎవరు అంటే డిసెండెంట్. Descendant. Descendant. ఓకే, నాకు ఇప్పుడు కాసిం యొక్క సిబ్లింగ్ ఎవరు అంటే ఓన్ సిస్టర్ ఎవరు? ముగ్గురు ఉన్నారు. సిబ్లింగ్స్ అంటే మొత్తం వస్తాయి. కానీ ఇప్పుడు నాకు ఫాలోయింగ్ సిబ్లింగ్ అంటే ఓన్ బ్రదరు, ఓన్ సిస్టర్. ఒక పేరెంట్ కి ఉన్నటువంటి ఆల్ చైల్డ్స్ ని సిబ్లింగ్స్ అంటారు. ఎయిదర్ Siblings ఫాలోయింగ్ అంటారు. సిబ్లింగ్ ఆర్ ప్రిసీడింగ్ సిబ్లింగ్. Proceedings. ఫార్వర్డ్, ఈ ఎలిమెంట్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉంటే ఫాలోయింగ్ Forward సిబ్లింగ్ sibling. అంటారు. Following siblings. ఈ చెల్లి Preceding. ఈమె అక్క అయితే ఆమెను ఏమంటారు? ప్రిసీడింగ్ సిబ్లింగ్ అంటారు. ఏమంటారు? ఫాలోయింగ్ Preceding సిబ్లింగ్. sibling. ఫాలోయింగ్ Preceding సిబ్లింగ్ చెప్పుకున్నాం Preceding. అండ్ ప్రిసీడింగ్ Preceding సిబ్లింగ్. sibling. Preceding sibling. ఇది రిలేషన్షిప్స్. ఎన్ని మెథడ్స్ మాట్లాడాము ఇప్పుడు? కాసిం చెప్పు, నీ గురించి నువ్వు చెప్పు కాసిం. ఏమేమి మాట్లాడాము ఇప్పుడు? My parents, grandparents. పేరెంట్ కనుక్కోవాలంటే ఏం మెథడ్ వాడాలి? పేరెంట్ కనుక్కోవాలంటే పేరెంట్.
నీ చైల్డ్ కనుక్కోవాలంటే చైల్డ్. నీ గ్రాండ్ పేరెంట్ అంటే యాసిస్టర్. యాన్సెస్టర్. ఓకే, గ్రాండ్ చిల్డ్రన్ అయితే డిసెండర్. డిసెండ్. ఓకే, మీ అక్కయ్య గురించి చెప్పాలంటే ప్రెసిడెంట్ Preceding siblings. మీ చెల్లి గురించి మాట్లాడాలంటే Following sibling. ఫాలోయింగ్ సిబ్లింగ్. నీ తర్వాత వచ్చిన ఎలిమెంట్. ఓకేనా? సో ఇవి వీటిని ఏమంటారయ్యా? రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్. ఈ రిలేషన్షిప్స్ ని యాక్సెస్ మెథడ్స్ అంటారు ఎక్స్పాత్లో. ఓకేనా? అర్థమైందా? Yes, sir. Yes, sir. యాక్సెస్ మెథడ్స్. దీనికి ఒక Methods. పిక్చర్ ఉంది. ఇది ఏమైనా అర్థమైందా లేదా? అసలు రిలేషన్షిప్ Yes, sir. ఎట్లా Yes, sir. వస్తాయి? ట్రీస్. ఇది ఎక్స్పాత్ లో మన HTML డామ్ లో ప్రతి ఒక్క ఎలిమెంట్ కి స్ట్రక్చర్ ఉండిద్ది. ఈ స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని మనము ఆ ఎలిమెంట్స్ ని ఫైండ్ చేయాలి. ఓకే, మీ అందరికి నార్మల్ బేసిక్ ఎక్స్పాత్ తెలుసు. నిన్నటి వరకు చూసింది తెలుసా లేదా? Yes, sir. కరిష్మా, ఎక్స్పాత్ సింటాక్స్ ఏంటి కరిష్మా? తెలుసు సార్. డబుల్ స్లాష్ ట్యాగ్ నేమ్ చెప్పు. is equal to ఈక్వల్ స్టార్. అది first ఓపెన్ బ్రాకెట్ Bracket, attribute is attribute and value. value. Attribute is first value. చెప్పు. అందరు చెప్పిన Open. తర్వాత అట్రిబ్యూట్ అండ్ వాల్యూ. ఏం చేస్తున్నావు కరిష్మా? సార్ ఏం చేయట్లా, ఈ క్లాస్ వింటున్నాను. చెప్పమంటారా ఇప్పుడు మీరు చెప్పిందంతా? చెప్పు కరిష్మా. ఎక్స్పాత్ సింటాక్స్ చెప్పు. డబుల్ స్లాష్ ట్యాగ్ నేమ్ attribute ఓపెన్ బ్రాకెట్ attribute value మళ్ళా చివరిలో బ్రాకెట్ ఎవరు క్లోజ్ చేస్తాడు? బ్రాకెట్ క్లోజ్. అది వదిలేస్తే పోయిద్ది. లేదు సార్. మరి నేను టెక్స్ట్ బేస్ Sir, చేసుకోవాలి. value. ఐ వాంట్ టు ఫైండ్ ద ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ద టెక్స్ట్. based on చెప్పు. లేదు, హలో నిన్న చెప్పింది ఉన్నాను వాళ్ళు సార్. చూడకపోతే ఎట్లా? రాజు, నువ్వేం చేస్తున్నావు రాజు? నీకే కదా అప్పగించింది. Sir, no contact అవ్వలేదు సార్. తెలీదు. ఆ అమ్మాయిని నేనేం మాట్లాడినా. నీకన్నా వచ్చా సరే, రాజు సరే. ఫస్ట్? సార్ ఐ వాంట్ ఫైండ్ ద ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ద టెక్స్ట్. సింటాక్స్ చెప్పు. సార్ ట్యాగ్ నేమ్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ కంటైన్స్ ఓపెన్ బ్రేసెస్ ఓపెన్ parenthesis టెక్స్ట్ ఓపెన్ parenthesis కామా టెక్స్ట్. వెరీ గుడ్. అది పార్షియల్ టెక్స్ట్. ఫుల్ టెక్స్ట్ కి అయితే ఫుల్ టెక్స్ట్ కి అయితే ట్యాగ్ ఇన్పుట్ ఫార్వర్డ్ స్లాషెస్ ట్యాగ్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ attribute ఈక్వల్ టు వాల్యూ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్. సార్ ఆ వాల్యూ ఇది డబుల్ క్లోట్స్ లో పెడుతుంటే ఎర్రర్ చూపిస్తుంది సార్. సింగిల్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. చెప్తా. సో ఇప్పుడు మనము చూసిన దాని గురించి ఒక ఓవర్వ్యూ మాట్లాడుకుందాం. రిలేషన్షిప్స్ అర్థమైనయా మీకు? Yes, sir. మీకు రిలేటివ్స్ Sir, ఉంటే మీకు అర్థమైంది. రిలేషన్షిప్స్ అర్థమవుతాయి. అర్థమైంది సార్. ఓకేనా? ఉన్నారా లేరా? అందరికి బ్రదర్స్, సిస్టర్స్, పేరెంట్స్, ఉన్నారు, sir. గ్రాండ్ పేరెంట్స్, ఆ పేరెంట్ ఈ పేరెంట్, కొంచెం హిస్టరీ కూడా నేర్చుకోండి. ఉన్నాయి సార్ అవి బ్లడ్ రిలేషన్స్ లో వస్తాయి కదా సార్. నార్మల్ గా మీ పేరెంట్ Okay. వరకు తెలుసు, మీ గ్రాండ్ పేరెంట్ వరకు తెలుసు కదా. సో ఇప్పుడు తాత అదే మనం మునుముత్తు మాట్లాడదాం. తెలియదు. ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ ఖాసిం. ఖాసిం యొక్క ఒక సిస్టర్, ఖాసిం యొక్క ఇంకో సిస్టర్, రైట్? సో Sir. ఈ సిస్టర్ కావాలంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఎలిమెంట్ కావాలంటే ప్రిసీడింగ్, Preceding sibling. ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఎలిమెంట్ కావాలంటే ఫాలోయింగ్, Following sibling. రైట్? సో చూడండి ఇక్కడ
preceding sibling, following sibling. We covered that one. Okay. Now I want to talk about his parent. అంటే పేరెంట్ అనేది ఒక ఎక్స్ పాత్, యాక్సెస్ మెథడ్. దిస్ ఈస్ ద పేరెంట్ యాక్సెస్ మెథడ్. ఐ వాంట్ హిస్ చిల్డ్రన్, జస్ట్ ఓన్లీ చిల్డ్రన్. వాట్? 10 children. చైల్డ్ అనేది ఒక Child. మెథడ్. ఇవి మీకు నార్మల్ గా తెలుసు కదా, Hmm. రైట్? ఐ వాంట్ టాక్ అబౌట్ హిస్ గ్రాండ్ పేరెంట్ అండ్ గ్రాండ్ పేరెంట్స్. పేరెంట్స్ తాత ముత్తాతల గురించి కావాలి. దెన్ వాట్ మెథడ్ ఐ షుడ్ యూస్? యాన్సెస్టర్. Ancestors. Ancestor method. Okay, if I want to talk about his children and his grandchildren, then ఈ Yes. ఫ్యామిలీ గురించి డౌన్ ద లైన్ ఫ్యామిలీ గురించి మాట్లాడాలంటే డిసెండెంట్స్. Descendants. స్పెల్లింగ్ ఇంపార్టెంట్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ అయితే మొత్తం పోయింది. డిసెండెంట్, ఈ మెథడ్స్. ఓకే, సెల్ఫ్ గురించి మాట్లాడాలంటే వీడు సెల్ఫ్ అనేది పెట్టుకోవచ్చు. లేదు అంటే మీ ఎక్స్పాత్, ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క కరెంట్ ఎక్స్పాత్. ఓకే, ఇవి అయిపోయిందా? పేరెంట్, గ్రాండ్ పేరెంట్ కాదు, యాన్సెస్టర్, చైల్డ్, Ancestor. డిసెండెంట్స్. Descendants. ఓకే, ఫాలోయింగ్ సిబ్లింగ్, Following ప్రిసీడింగ్ siblings. సిబ్లింగ్. Preceding ఇది siblings. ఇవి తెలియాలి. వీటినే యాక్సెస్ మెథడ్స్ అంటారు. ఓకే, దీన్ని మనం లైవ్ లో చూసినప్పుడు ఇంకా మీకు అర్థమైంది. ఇప్పుడు ఓకే, అర్థమైంది అది, దీని యొక్క ఇంపార్టెన్స్, రైట్? మరి వీటికి సింటాక్స్లు ఏంటి? ముందు సింటాక్స్ నేర్చుకున్నాం, తర్వాత చూద్దాం ఎగ్జాంపుల్. దీనికి సింటాక్స్ ఏంటయ్యా అంటే ఏంటి? ముందు మీరు ఎక్స్పాత్ రాస్తారు. ఇప్పుడు నేను కాసిం గురించి మాట్లాడాను. కాసిం అనేవాడి గురించి మీరు ఎక్స్పాత్ రాసేసారు కదా. ఇది ఈ ఫస్ట్ ఉన్న పార్ట్. కరిష్మా కొంచెం ఫోకస్ పెట్టు, పిల్లలు ఉన్నారు, నాకు అర్థమైద్ది, కానీ నువ్వు కొంచెం టైం పెట్టాలి. కొంచెం ఆ బాబు Okay, నిద్రపోయిన sir. తర్వాత, బాబో పాపో, రైట్? ఓకే సార్. పిల్లలు నిద్రపోయిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా టైం పెట్టాలమ్మా, తప్పదు ఓకే ఓకే కదా. నీ పరిస్థితి వేరు, అందరి పరిస్థితి వేరు, ఓకే రైట్? కానీ తప్పదు కదా, మనం కెరియర్లో నిలబడాలంటే కొంచెం ఎక్స్ట్రా, ఎస్ సార్. అందరికంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టాలి. ఎందుకంటే యు హ్యావ్ స్పెషల్ కదా, అంటే Okay, పిల్లలు okay. ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, అన్ని రెస్పాన్సిబిలిటీస్. యాజ్ ఎ లేడీ యూ హ్యావ్ టు బేర్ ఎవ్రీథింగ్. జెంట్స్ వేరు, అది వేరు. వెళ్ళి సంపాదించుకొచ్చాడా, వాడి పనే జాబ్ చేయడం, ఆ జాబ్ కోసం వాడు ఇక్కడ కూర్చోవాలి. సో నీకు ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు యూ షుడ్ వర్క్ ఎక్స్ట్రా, హస్బెండ్. అది గుర్తుపెట్టుకో. వాళ్ళు నిద్రపోయినప్పుడు ఏదో ఉన్నప్పుడు నువ్వు ఎక్స్ట్రా టైం తీసుకొని చెయ్యాలి, తప్పదు. ఓకే సార్, చేస్తాను సార్. ఓకే, సో ఇప్పుడు చూడండి, 2 పార్ట్స్ అబ్బా. ఫస్ట్ నేను ఏం చేశాను, ఈడు కాసిం గురించి మాట్లాడా. వీడు కాసింకి ఎక్స్పాత్ ఇది. అంటే మీరు రోజు ఎక్స్పాత్లు రాస్తున్నారు కదా. ఓకే, ఒక యాట్రిబ్యూట్ యూజ్ చేసి లేకపోతే టెక్స్ట్ యూజ్ చేసి ఒక ఎలిమెంట్ని ఫైండ్ చేశారు. ముందు ఎలిమెంట్ని ఫైండ్ చేయాలి. మీకు ఏ ఎలిమెంట్ గురించి మాట్లాడుతున్నానో ఆ ఎలిమెంట్ని ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన తర్వాత యూ యూజ్ ద యాక్సెస్ మెథడ్. మనం ఇప్పుడు చెప్పాం, ఫర్ ఎగ్జాంపుల్ మై క్వశ్చన్ ఈజ్ కాసిమ్స్ గ్రాండ్ పేరెంట్ ఎవడు అన్నాను అనుకో. దేర్ ఈజ్ వన్ యాక్సెస్ మెథడ్. వాట్ ఈస్ ద యాక్సెస్ మెథడ్ ఫర్ గ్రాండ్ పేరెంట్ కాసిం? Yes. గ్రాండ్ పేరెంట్ కి యాక్సెస్ మెథడ్ ఏంటి? అయిపోయింది, పిక్చర్ ఎక్కడ పెట్టలేదుగా, ఎవడు మాట్లాడట్లా. Ancestor. Ancestors. Sorry. Ancestors. యాన్సెస్టర్. ఇక్కడ ఏముండాలి? ఇక్కడ ఏముండాలి? Ancestors. Ancestors. ఓకే, తర్వాత సింటాక్స్ ఏంటి? కోలన్. Tag name. ఓకే, ఆ తర్వాత ఆ యాన్సెస్టర్ ప్రతి ఒక్క ఎలిమెంట్ కి ఒక ట్యాగ్ నేమ్ ఉంటుంది కదా. ఈ మనకి ఏ యాన్సెస్టర్ మీద ఇంట్రెస్టో ఆ యాన్సెస్టర్ యొక్క ట్యాగ్ నేమ్ పెట్టాలి. వెరీ సింపుల్, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నౌ
ఐ వాంట్ టు ఫైండ్ ఈడు ఒక ఎలిమెంట్ కాసిం అనేవాడు, వాడి యొక్క చిల్డ్రన్ కావాలి నాకు, అతని చిల్డ్రన్ కావాలి నాకు. Descendants. చిల్డ్రన్ వేరు, గ్రాండ్ చిల్డ్రన్ వేరమ్మా. చైల్డ్ Child, Ah. child, sir. నేను ఇమీడియట్ చిల్డ్రన్, నీ పిల్లలు. ఇప్పుడు ఫర్ Okay. ఎగ్జాంపుల్ Child. చైల్డ్. నేను కరిష్మా గురించి మాట్లాడితే కరిష్మా ప్రస్తుతం చిన్నది, ఆమెకు ఒకే ఒక చైల్డ్ ఉన్నది. సో ఆమె గురించి మాట్లాడాలంటే ఏం పెట్టాలి? యాక్సెస్ మెథడ్. Child. ఫస్ట్ వాట్ ఈస్ ద యాక్సెస్ మెథడ్? చైల్డ్ అనేది ఒక Child. యాక్సెస్ మెథడ్. కోలన్ కోలన్ ఇది సింటాక్స్. కోలన్ కోలన్ వాట్ ఈస్ ద ట్యాగ్ నేమ్? సమ్ Okay. బటన్ ఏదో ఒకటి అక్కడ ఆ ఎలిమెంట్ ఉన్న ట్యాగ్ నేమ్. ఓకే, అది ఓకేనా? ఇవి ఇవి ఈ మెథడ్స్ రీప్లేస్ చేసుకోవడమే నీకు కావాల్సిన ఎలిమెంట్ని బట్టి. ముందు నాకెవడు కావాలి, ఫస్ట్ నాకు కావాల్సిన ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాసిం ఆర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కరిష్మా, రైట్? ఫస్ట్ వాళ్ళకు సంబంధించిన ఎలిమెంట్ని మీకు తెలిసిన ఎక్స్పాత్ యూజ్ చేసి, ఇప్పుడు దాకా మీకు తెలుసు కదా, యాట్రిబ్యూట్ బేస్ చేసుకొని లేకపోతే టెక్స్ట్ని బేస్ చేసుకొని మీరు ఒక ఎలిమెంట్ని ఫైండ్ చేశారు. ఆ ఎలిమెంట్కి చిల్డ్రన్ గురించి మాట్లాడాలంటే ఆ యాక్సెస్ మెథడు, పేరెంట్స్ గురించి మాట్లాడాలంటే వేరే యాక్సెస్ మెథడు. సింటాక్స్ ఏంటి శ్వేత? వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ యాక్సెస్ మెథడ్? Yes, sir. వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ యాక్సెస్ మెథడ్? Access method name, tag name, sir. ఇదిగో ఇక్కడ ఇది Double- మర్చిపోయారు. ఇది double ఎవరు slash చెబుతారు? tag name. Double column. ఇది ఇంపార్టెంట్. Okay. ఓకేనా? కోలన్ కోలన్ Okay. డబల్ కోలన్ ట్యాగ్. ఇది ఇంపార్టెంట్. కోలన్ కోలన్ ఉండాలి అక్కడ. కోలన్ కోలన్ దెన్ వాట్ ఆర్ ద ఎలిమెంట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఆ ఎలిమెంట్ యొక్క ట్యాగ్ నేమ్. Tag name. ఇదేమో మీరు ఐడెంటిఫై చేసి అది ముందు సింగిల్ స్లాష్ యాక్సెస్ మెథడ్ కోలన్ కోలన్ ఇది. కోలన్ ట్యాగ్. దిస్ ఈజ్ వాట్ యాక్సెస్ మెథడ్స్, ఎక్స్పాత్ యాక్సెస్ మెథడ్స్ అంటారు. అర్థమైందా? మరి ఇండియాలో ఉన్నటువంటి ఆల్ సిస్టర్స్ కావాలనుకోండి, ఏంటి? ఇండియా ఈజ్ మై కంట్రీ చెప్తారు కదా. ఆల్ సిస్టర్స్ కావాలంటే సిబ్లింగ్స్ అంటాం. ఓకే, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు. సో ఆల్ సిబ్లింగ్స్ కావాలంటే జస్ట్ సిబ్లింగ్ అంటారు. ఓకే ఓకే, ఫాలోయింగ్ సిబ్లింగ్ జస్ట్ ఆర్ అంటే ఓన్లీ ఫాలోయింగ్ సిబ్లింగ్ అంటే ఎవరు? హూ ఇస్ ద ఫాలోయింగ్ సిబ్లింగ్? కరిష్మా, హూ ఇస్ యువర్ చిన్నోళ్ళు సార్. సిస్టర్ సార్. చిన్నోళ్ళు స్మాల్ సిస్టర్. అది Younger sister, sister younger కావచ్చు, sister. బ్రదర్ కావచ్చు. అబ్బాయి ఎవరైనా sister. కావచ్చు. యంగర్ సిస్టర్, యంగర్ బ్రదర్. నీ యొక్క ఇమీడియట్ ఒక పేరెంట్ కి ఉన్నటువంటి ఇద్దరు చైల్డ్స్ ని సిబ్లింగ్స్ అంటారు. ఇద్దరు ఆరు ముగ్గురు ఎంతమంది అయితే వాళ్ళ